అందరికీ నమస్కారం. మీ రుచివిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయేది చాలా స్పెషల్, చాలా ట్రెడిషనల్, చాలా సాఫ్ట్ స్వీట్ జున్ను. జున్ను అంటే చిన్నప్పటి నుండి చాలామందికి ఫేవరెట్. కానీ ఇంట్లో చేస్తారా? లేదు. ఎవరో ఇస్తే మాత్రం తింటారా? ఎందుకంటే అందరికీ ఒక భయం ఉంటుంది, సెట్ అవుతుందో లేదో అని. కానీ టెన్షన్ అవసరం లేదు. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సాఫ్ట్ అండ్ టేస్టీ జున్ను ఎలా చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది తాజా జున్ను పాలు, 2 గ్లాసుల మామూలు పాలు, బెల్లం లేదా చక్కెర, యాలకుల పొడి, మిరియాల పొడి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. జున్ను టేస్ట్ మొత్తం పాల మీదే డిపెండ్ అవుతుంది. పాలు ఫ్రెష్గా ఉంటే జున్ను సూపర్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో జున్ను పాలు, మామూలు పాలు పోసుకోవాలి. దాంట్లో మనకు నచ్చినంత బెల్లం లేదా చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం వాడుతున్నాను, ఎందుకంటే అది ట్రెడిషనల్ టేస్ట్ ఇస్తుంది. వాటన్నిటిని మెల్లగా మిక్స్ చేయాలి. జోరుగా మిక్స్ చేస్తే ఫోమ్ వస్తుంది. నెమ్మదిగా మిక్స్ చేస్తే జున్ను గట్టిగా బాగుంటుంది. మిక్స్ అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్ బాక్స్ లేదా బౌల్లో పోయాలి. బౌల్లో పోసిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు అసలు ముఖ్యమైన స్టెప్ స్టీమింగ్. ఒక కుక్కర్ లేదా స్టీమర్ తీసుకుని ఆ కుక్కర్లో నీళ్ళు వేసి ముందుగా వేడి చేయాలి. తర్వాత జున్ను మిశ్రమం ఉన్న బాక్స్ను కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ ఒక గోల్డెన్ రౌండ్ ఉంది. లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, లేకపోతే జున్ను కాదు, జున్ను ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. 45 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అవ్వనివ్వాలి. హాట్గా ఉండగానే ఓపెన్ చేస్తే మన జున్ను కూడా నేను ఇంకా రెడీ కాదు అంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే వావ్, ఎంత సాఫ్ట్గా, ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయిందో చూడండి.